ఆయన తన ప్రజలను చూచే దేవుడైన. అందుకే కదా యోసేపు గుంతలో ఉంటే 14 సంవత్సరాల వయసులో గుంతలో వేస్తే అన్నదమ్ములే చూడక ఎవరు దిగి వచ్చారు అక్కడికి? దేవుడు దిగి వచ్చి యోసేపును లేపాడు. ప్రియ జనాంగమా, నీ పక్కోడి నిన్ను చూడడు. గమనించు, కొన్ని సందర్భాల్లో నీ భార్యని నేను చూడదు, కొన్ని సందర్భాల్లో నీ భర్తే నేను చూడడు. నేను చాలా సందర్భాల్లో చెబుతున్న మాట, ఇదిగో నీ ఇంటిలో ఉన్నటువంటి నీ రక్త సంబంధులే, నీ ప్రియులే కొన్ని సందర్భాల్లో నిన్ను చూసి చూడనట్టుగా ఉంటారు. నీ వేదనను చూస్తారు, నీ కష్టాన్ని చూస్తారు, నీ బాధను చూస్తారు, నీ కన్నీళ్లను చూస్తారు, నీ కలిగినటువంటి ప్రతి విధమైన సమస్యను చూస్తూనే చూసి చూడనట్లుగా ఉంటారు ఈ లోకం. కానీ నా దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, ఇదిగో మనందరము సేవిస్తున్నటువంటి దేవుడు, ఆయన చూడకపోడు అంటున్నాడు. హల్లెలూయా.